నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు. 2034 దాకా నేనే సీఎం, విద్యాశాఖ నా వద్దే ఉంటుంది సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఇక్కడ ఏంది, నాణ్యమైన విద్య కోసం ఉపాధ్యాయులు దీక్ష బూనాలే. నాణ్యమైన విద్య విద్యార్థులకు అందించేందుకు దీక్ష బూనాలే. అంటే ఒక ఒక యాగంలాగా, ఒక దీక్షలాగా చేసి వాళ్ళని మంచిగా చదివియాలి. ఈ రకంగా మీరు ఉపాధ్యాయులు ప్రయత్నం చేయాలని చెప్పేసి చెప్తున్నాడు. అయితే విద్యార్థుల సమస్యలపై టీచర్లు సంఘాలు కొట్లాడాలి. విద్యార్థులకు ఏదైనా సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు వాళ్ళకు రకరకాల సమస్యలు ఉంటాయి. కొన్ని అందుతాయి, కొన్ని అందవు. వాళ్ళకున్న కొంతమంది కొన్ని ఏరియాలలో టీచర్లు లేనప్పుడు ఈ టీచర్ల ఉపాధ్యాయుల సంఘాలు విద్యార్థుల కోసం కొట్లాడాలి. విద్యార్థులు వచ్చి ఎక్కడ కూడా కొట్లాడలేరు కాబట్టి ఉపాధ్యాయులు విద్యార్థుల కోసం కొట్లాడాలి. ఏ రకంగానైనా కొట్లాడి విద్యార్థులకు మంచి విద్యను అందియాలని ఒక లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే, 5 ఏళ్ళు కష్టపడదాం, దేశానికి ఆదర్శంగా నిలుద్దాం. 5 years గట్టిగా కష్టపడితే మనం ఆదర్శంగా నిలవచ్చు, రిజల్ట్స్ కూడా అట్లా వస్తాయి అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నాడు. ఇంకొకటి, మీ విదేశీ పర్యటన అనుభవాలు విద్యార్థులకు మేలు చేయాలి. మండలం యూనిట్గా విద్యా ప్రణాళికలు డిసెంబర్లోపు రిపోర్ట్ ఇవ్వాలి. ప్రతి పిల్లవాడు ప్రభుత్వ పాఠశాలలో చేరేలా పనిచేయండి. ఫిన్లాండ్, జర్మనీ వెళ్ళిన టీచర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం. అయితే కొంతమంది టీచర్లు ఫిన్లాండ్, నెదర్లాండ్కి వెళ్ళారు. అక్కడ మీ అనుభవాలు విద్యార్థులతో షేర్ చేసుకోండి. అక్కడ విద్య ఎట్లా ఉన్నది, మీరు ఎట్లా ఇక్కడ విద్యను అందియాలి అనే ఒక ఆ లక్ష్యంతో ముందుకు పోండి. అక్కడ విద్యార్థులు మంచిగా బాగా చదువుతున్నారు, ఎట్లా చదువుతున్నారు, ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, వాళ్ళకు మన విద్యార్థులకు ఏం కావాలి, ఇది దృష్టి పెట్టండి అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నాడు. విద్యాశాఖ మంత్రి బాధ్యతల నుంచి ఎందుకు తప్పుకోవాలో చెప్పాలని ప్రతిపక్షాలకు ప్రశ్న. అయితే ఈ ప్రతిపక్షాలు విద్యాశాఖ నుంచి తప్పుకోవాలి అని రకరకాలుగా మాట్లాడుతున్నారు. రాజీనామా చేయాలి అని చెప్పేసి, విద్యాశాఖను వదలాలని చెప్పేసి చెప్తే, ఇక్కడ ఏమంటున్నంటే, నేను ఎందుకు రాజీనామా చేయాలి, 12వ తరగతి వరకు బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నందుక, టీచర్ల నియామకం ప్రమోషన్లు సక్రమంగా చేపట్టినందుక, స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినందుక విమర్శించే వాళ్ళు సమాధానం చెప్పాలి. వాస్తవానికి కొంతమంది స్కూళ్ళకు, ఈ కాలేజీలకు రావాలంటే పొద్దున టిఫిన్ చేయాలి, ఇంట్లో వాళ్ళు సహకరిస్తారు, కొంతమంది సహకరించరు, కొంతమంది చదివిన కాడికి సార్లే చదువు అని చెప్పేస్తారు, ఏదైనా పని చేసుకో అంటారు. ఇవన్నీ వాళ్ళ చదువుకు అడ్డుపడుతుంటాయి. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇవన్నీ ఎట్లా తెలుసు అంటే, ఆయన అక్కడి నుంచే వచ్చిండు, ఆయన అదే స్టేజ్ నుంచి వచ్చిండు కాబట్టి ఇవన్నీ ఆయన అనుభవించి వచ్చిండు. కాబట్టి నేను కష్టపడ్డట్టు, నేను ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు వేరే విద్యార్థులు, నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నానో, ఇప్పుడు విద్యార్థులు కూడా అటువంటి ఇబ్బందులు ఎదుర్కోవద్దు అనే ఒక ఆలోచనతోని బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టిండు. 12వ తరగతి వాళ్ళకు 12th వరకు బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టిండు. మధ్యాహ్నం భోజనం, ఉదయం టిఫిన్ చేస్తారు, చదువుకుంటారు, మధ్యాహ్నం భోజనం చేస్తారు, చదువుకుంటారు, లాస్ట్కు సాయంత్రం పోయి ఇంటికాడ తింటారు. ఒక్క పూటన్న ఇంటికాడ తింటారు కదా. సరే, 2 పూటలు ప్రభుత్వం ఏర్పాటు చేసి ఒక్క పూట ఇంటికాడ తింటాడు. ఆ ఇంటికాడ తిని సరే వాళ్ళు కూడా ఏమి ఇబ్బంది పెట్టరు, సరే వాళ్ళకు కూడా భారం కాకుండా ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో ఈ పిల్లలు చదివి బాగుపడితే భవిష్యత్తులో గుర్తుపెట్టుకుంటారు. వైఎస్ రాజశేఖర రెడ్డిని ఎంతోమంది ఇంజనీర్లు, బాగుపడ్డోళ్ళు, లక్షల రూపాయలు సంపాదించేటోళ్ళు వైఎస్ఆర్ ఫోటో జోబులో పెట్టుకొని తిరుగుతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ప్రతి ఒక్కరు ఇంజనీరింగ్ చదివారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ పథకం తీసుకురాక ముందుకు ఇంజనీరింగా, వామ్మో మాకు అందని ద్రాక్షాది, మేము చదవలేము అని అనుకున్న వాళ్ళని ప్రతి ఒక్కరిని ఇంజనీరింగ్ చదివిపించింది. ఇలా మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. తర్వాత కొంతమంది కార్పొరేట్ హాస్పిటల్ మెట్లెక్కాలంటే హాస్పిటల్ని దూరంకి వెళ్ళి చూసుడే తప్పితే హాస్పిటల్కి పోయిన దాఖలా లేకుండే, డబ్బున్నోడు హాస్పిటల్లోకి పోతుండే. అటువంటిది ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి ప్రతి పేదవాన్ని కార్పొరేట్ హాస్పిటల్ మెట్లెక్కించి దాంట్లో ఫ్రీ వైద్యం చేయించిండు. చాలామంది గుర్తుపెట్టుకున్నారు వైఎస్ఆర్ని. అందుకనే ఆయన చనిపోయినప్పుడు కొంతమంది ఆయన మరణం తట్టుకోలేక చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని పటాలలో ఆయన ఫోటో పెట్టుకొని పూజించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే చాలామందికి మేలు చేసిండు. రైతులకు ఉచిత కరెంటు, ఏమీ తక్కువ చేయలే. గొప్ప నాయకుడు వైఎస్ఆర్. అంటే ఆ రకంగా మనల్ని గుర్తుపెట్టుకోవాలి అనే ఒక లక్ష్యంతో విద్యాశాఖను దగ్గర పెట్టుకుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు మంచిగా చదువుకోవాలి, బాగుపడాలి, ఫస్ట్ బేసిక్ బునాది గట్టిగా ఉండాలి అన్న ఒక లక్ష్యంతో
ఫస్ట్ బేస్ స్ట్రాంగ్ చేస్తున్నాడు. బేస్ స్ట్రాంగ్ చేసినాక కూడా తర్వాత కూడా మిగతా వాళ్ళకు కూడా అవకాశాలు, చదువుకున్న వాళ్ళకు విదేశాలకు పోతే కూడా ప్రభుత్వం నుంచి మా వంతు మేము సహకారం అందిస్తాం, మంచిగా చదువుకోండి, విదేశాలకు పోండి, ఉద్యోగాలు చేయండి, బాగుపడండి అని చెప్తున్నాడు. ఎవరు చెప్తారు? ఓ ఇంటి పెద్ద కొడుకులాగా చెప్తున్నాడు. మన ఇంట్లో మన కుటుంబంలో మన తండ్రి పెద్దన్నలు వీళ్ళు చెప్తారు చూడు, ఆ రకంగా చెప్తున్నాడు. అది అర్థం చేసుకోవాలి. ప్రజలు అర్థం చేసుకుంటే చాలు. ఈ ప్రతిపక్షాలు కాదు. ప్రతిపక్షాలు ఏం చేస్తాయంటే ఎంతసేపటికి బురద జరుగుతుంది, ఇక ఏదో బురద పోద్దాం, ప్రభుత్వం మంచిగా లేదు, మేము వచ్చి అధికారంలో కూర్చోవాలి, దోసుక తినాలనేది. ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇవన్నీ లేవు. ఏదో దోసుక తినాలి, దాచుకోవాలి, లక్షల కోట్లు దాచుకోవాలి, ఫామ్ హౌజులు కట్టుకోవాలి, ఎంజాయ్ చేయాలి, రాజులు ఎట్లా పరిపాలిస్తున్నారో అట్లా పరిపాలించాలి, ఇటువంటిది లేదు. సింప్లిసిటీ. ఓ తెల్లంగి ఓ నల్ల పాయింట్. ఎవరైనా పిలిస్తే రేవంత్ అని అనగానే చెప్పు అంటాడు. ఇది అన్నా అని గత ప్రభుత్వంలో ఎవరైనా అన్నరా? అన్నోనికి అసలు పైసా పని కాకపోతుండే, గుర్తుపెట్టుకోరి. ఇప్పుడు అంటాడు, ఎన్ని రోజులు ఉంటారు, ఇలా నువ్వు సార్ అనిపించుకుంటావు, తర్వాత దిగిపోయినాక సార్ అంటే అమ్మ బిడ్డ నీ సంగతి చెప్తుంది, ఓట్లకు రావా అంటారని చెప్పేసి కూడా ఒకసారి అన్నాడు. ఇవన్నీ ఎందుకు? ఎప్పుడు ఒకేలాగా ఉండాలి. ముందు ఎట్లున్నానో ఇప్పుడు కూడా అట్లనే ఉండాలి. నేను వాళ్ళ దాంట్లో నేను ఒకరినిగా కలిసిపోయే పని చేస్తా. వాళ్ళకి ఏం కావాలనో నన్ను అడిగితే నేను అన్ని నా శక్తి మేరకు సాధ్యమైనంత వరకు చేస్తా అని చెప్పేసి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పరిపాలిస్తున్నాడు. ఇటువంటి ముఖ్యమంత్రి దొరకడు, గుర్తుపెట్టుకోర్రి. యువత బాగా ఆలోచన చేయాలి. కొంతమంది నిరుద్యోగుల ముసుగులో ఈ ప్రతిపక్షాలు ఎగిరెగిరి పడుతున్నాయి, కానీ ఇటువంటి ముఖ్యమంత్రి దొరకడు. రాగానే ఎన్ని పోస్టులు ఖాళీ అయితే అన్ని పోస్టులు ఉద్యోగాలు ఇచ్చిండు. ఇంకోటి చెప్తాడు, మేము నోటిఫికేషన్ వేసినప్పుడు అప్పుడు ఏమన్నా ఎండిపోయిన చెట్ల ఆకులు వీకిరా? మరి ఎమ్మటే ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలే? ఏమైనా సమయం తక్కువ ఉందా? 10 సంవత్సరాలు పరిపాలించి రాష్ట్ర విభజన జరిగినాక ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నా ఉద్యోగాలు ఇవ్వలే. మీరు వాళ్ళని అట్లనే కంటిన్యూ చేసిర్రు. ఏమనంటే ఆంధ్రాకు రాసిస్తున్నారు, ఇది చేస్తున్నాను. ఉద్యోగస్తుల విభజన అనేది ఏమైనా చేసిర్రా కరెక్ట్గా? ఇక్కడనే ఉండేటోళ్ళు ఇక్కడనే ఉండుర్రి, ఆ రకంగా చేసిరు. ఇంకా కొత్త ఉద్యోగాలు ఎడికెళ్ళి పుడతాయి? మనం కొట్లాడింది దేనికి? నిధులు, నియామకాలు, వీటి కోసం కొట్లాడితే ఈ ఏమి లేవు. సపడే కూర్చున్నాడు. వాళ్ళ కాళ్ళకు ముళ్ళు ఇరిగితే నేను పంటితో తీత్తా, ఇక దూది పెట్టి తీత్తా, ఈ ముచ్చట్లు చెప్పే అవన్నీ గుర్తు చేసుకోవాలి. అందుకనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నాడు క్లియర్గా, 2034 దాకా నేనే సీఎం అనేది చెప్తున్నాడు. అంటే ఆయనకు ఒక నమ్మకం ఉన్నది, పక్కా ఉంటాడు, గుర్తుపెట్టుకోరి. ఇప్పుడు ఇంకొక విషయం చెప్తా. అక్కడ హరీష్ రావుని, ఇక్కడ కేటీఆర్ని ఇద్దరిని పెట్టి ఇక్కడ రేవంత్ రెడ్డిని పెట్టాలి. ఇద్దరు ఇట్లా ఇప్పుడు వాళ్ళు గ్రేటా రేవంత్ రెడ్డి గ్రేటా అని ఒకసారి ఆలోచన చేసుకోర్రి. మంచిగా ఆలోచన చేసుకోర్రి. రేవంత్ రెడ్డి గ్రేటా లేకుంటే హరీష్ కేటీఆర్ గ్రేటా అనేది ఒకసారి ఆలోచన చేసుకోర్రి. ఎవరు గ్రేటు, ఎవరు తోపు? నేను చెప్తా రేవంత్ రెడ్డే తోపు, రేవంత్ రెడ్డే గ్రేట్ అని చెప్తా. ఇప్పుడు ఆయనకు ఈయనకు నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది. ఇప్పుడు వాళ్ళేంది, వడ్డిచ్చిన ఇస్తరులు వచ్చి కూర్చొని తిన్నరాళ్ళు. కేసీఆర్ అనే వ్యక్తి రాజకీయ పార్టీ పెట్టి తెలంగాణ కోసం అని చెప్పేసి ఒక ముసుగేసుకొని వచ్చి ఒక పార్టీ పెట్టి వాళ్లకు ఆయన ఎమ్మెల్యే కాకుండా ఆయనకు మంత్రి పదవి హరీష్ రావుకు. అప్పుడు కేటీఆర్ మా నాయుడిదే పార్టీ అని కేటీఆర్ వచ్చి చక్కగా అన్నీ వడ్డించినాక వచ్చి ఇస్తారు ముందర కూర్చొని తిన్నారు వాళ్ళు. అదే రేవంత్ రెడ్డి అన్నము వండుకున్నది ఆయనే, ఇస్తరా గుట్టుకున్నది ఆయనే, వడ్డించుకునేది ఆయనే, అన్నీ పంట వండించుకొని వడ్డించుకొని ప్రతి విషయాన్ని అన్నీ చేసుకొని ఆయన ఇస్తరా ఆయన తయారు చేసుకొని ఆయన వడ్డించుకొని వచ్చి కూర్చొని తింటున్నాడు. అది గ్రేట్. అది దమ్మున్నాడు. హరీష్ రావు మాట్లాడతాడు, నాకంటే జూనియర్ ఆయన, నాకంటే జూనియర్ అని మాట్లాడతాడు. నీకంటే జూనియర్ కాదు, మీ మామ కంటే కూడా దమ్మున్నాడు. మీరు ఒక సెంటిమెంట్ని పెట్టుకొని వచ్చేసి ఆ సెంటిమెంట్ మీద పబ్బం గడుపుకొని మీ కుటుంబానికి ఉద్యోగ అవకాశాలు కల్పించుకొని తెలంగాణకు తెడ్డు చూపించి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది మీరు. ఆ అప్పులను కట్టుకుంటూ కింది స్థాయి నుంచి వచ్చి తనను తాను ప్రూవ్ చేసుకొని ఇలా ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చొని ఇవాళ ప్రజలకు ఏందో అనేది నిరూపిస్తున్నాడు. ఈ ప్రజలకు ఏం కావాలి, ఈ వర్గానికి ఏం కావాలి, ఎవరెవరికి ఏం కావాలి, ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఆలోచన చేసి అందరికీ ఆమోదయోగ్యంగా కొన్ని స్కీములు తీసుకొని వచ్చి ఇవన్నీ చేస్తున్నాడు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. బతుకమ్మ చీరలు ఇస్తే ఆగం చీరలు ఇచ్చిండే, ఈయన ఇందిరమ్మ చీరలు ఇస్తే కట్టుకొని ఫంక్షన్లకు పోయే విధంగా మంచి మంచి చీరలు తయారు చేయించిస్తున్నాడు. పోతే పోని అది వాడుక ఉపయోగంలో ఉండాలి.
ఇప్పుడు మనం ఎవరైనా పిలిచి అన్నం పెడతాం. ఇప్పుడు ఏదో అన్నం పెడతాం, ఏదో పెడతాం, సరే ఉడకని అన్నము, మంచి ఉప్పు కారం మంచి చక్కగా లేని అన్నం పెట్టామనుకో, దానికి ఖర్చే. మంచిగా వంట చేసి మంచిగా బిర్యానీ మంచిగా వడ్డిస్తే దీనికి అదే ఖర్చు, దానికి అదే ఖర్చు. కానీ తిన్నోడు ఎప్పటికి గుర్తుపెట్టుకుంటాడు, అరే ఏమో మంచిగా బర్ఫూర్గా భోజనం పెట్టి పంపించింది అని అంటారు. అదే ఏం భోజనం రా నాయన పెట్టకుండా అయిపోవు అని అంటారు. అంటే ఆ చీరలు ఇవ్వకుండా అయిపోవు, అటువంటి చీరలు ఇచ్చిరాలు. స్కూల్ యూనిఫాములు కూడా అట్లనే ఇచ్చిరు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు, స్కూల్ యూనిఫామ్ల కానుంచి చీరల కానుంచి ప్రజలకు ఏదైతే ఇస్తున్నామో అది ఖచ్చితంగా ఒక మంచి క్వాలిటీ అయి ఉండాలి. లేకపోతే ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నో వాళ్ళని తీసి పడేస్తాం, బిల్లులు కూడా ఇవ్వమని చెప్పిండు. భయానికి మంచి అన్నీ అందిస్తున్నారు, గుర్తుపెట్టుకోరు.